సత్యసాయి వాహినులు మానవాళి ఉద్ధరణకై సాయి భగవానుని దివ్య హస్తాల నుండి జాలువారిన ఆధ్యాత్మిక సాహితీ సౌరభాలు. ఓం శ్రీ సాయిరామ్. 1958 మహాశివరాత్రి పర్వదినం నాడు భక్తుల ప్రార్థన మేరకు స్వామి స్వయంగా పేరునిస్తూ సనాతన సారథి అనే మాసపత్రికను ప్రారంభించారు. సత్యసాయి భగవానుడే స్వయంగా ప్రేమవాహిని, ధర్మవాహిని, జ్ఞానవాహిని ఇలా 15 వాహినుల పేరిట 26 ఏళ్ల పాటు ప్రతి మాసం వ్యాసాలను సనాతన సారథికి అనుగ్రహించారు. సాయి తత్వబోధ, సాయి ప్రేమ సారం ఈ 15 వాహినులలో నిక్షిప్తమై ఉంది. ఆ వాహినుల పరంపరలోని ఇప్పుడు మీరు వినబోయేది భాగవత వాహినిలోంచి ఒక భాగం. దూర్వాసుడు అందులకు అంగీకరించి సరి అటులనే చేతును అని బయలుదేరెను. దుర్యోధనుడు ఇట్లు కోరుటలో ఒక విధమైన అంతరార్థము లేకపోలేదు. అది ఏమనా, ఒకనాటి తెల్లవారి పాండవుల ప్రార్థనలకు ప్రసన్నుడై సూర్యుడు ఒక అక్షయపాత్రను అనుగ్రహించెను. పాండవులు భుజించిన తర్వాతనే ద్రౌపది భుజించుట ఆ మహాసాధ్వీమణికి అలవాటు. ఆమె భుజించనంత వరకు ఆ పాత్ర ఎంత తీసినను తరగకుండనుడలా సూర్యదత్తము. అంతేకాక దినమునకొక్కపరి తప్ప 2-3 పర్యాయములు అందులో పదార్థములు పంచుటకు వీలు కాదు. ఒక పరి ద్రౌపది భుజించక పూర్వము ఎన్ని లక్షల కోట్లకు దినమంతయు పెట్టినను తరగదు. అనగా ఆ పాత్రలో ఏ కించితైనను పూర్వపు పదార్థము ఉండినా దాని ద్వారా కావలసినంత పదార్థము అభివృద్ధి కాగలదు. అది పాత్ర యొక్క శక్తి. దీనిని గమనించియే దుర్యోధనుడు అట్లు కోరియుండును. ద్రౌపది తిన్న తర్వాత ఆమె ఆ పాత్రను శుభ్రముగా తోమి పెట్టగలదు. అందులో ఏమాత్రమూ శేషముండదు. అట్టి సమయమున మహర్షి భోజనమును ఆశించినా మహర్షిని సంతృప్తిపరచలేరు. అప్పుడు మహర్షికి ఆగ్రహము తప్పక వచ్చును. పాండవులను శపించును. పాండవుల పీడ తీరిపోవును. ఇకపై శాంతిగా జీవించవచ్చునని ఆ దుర్యోధనని చెడు తలంపు. కాని పాండవులు పరులను ఆశ్రయించిన వారు కారు కదా, పరమాత్మను ఆశ్రయించిన వారు. అట్టి వారికి ఎట్టి మహర్షుల శాపములను ఏమీయూ చేయలేవు. సర్వరక్షకుడైన సర్వేశ్వరుడే పాండవ పక్షముండ దుష్టబుద్ధుల అష్టశక్తులు వారల హస్తమున అణగిమణగి పోక ఉండునా? తానొకటి తలచినా దైవమొకటి తలచునను సత్యమును ఆ ధూర్తులు తెలుసుకునలేదు. ఎట్లయిననేమి దుర్యోధనుని వాంఛననుసరించియే దూర్వాసుడు ద్రౌపది భోజనము చేసి పాత్రను శుభ్రపరచి తాంబూలములు వేసుకొనుచు పర్ణశాలయందు పాండవులతో కూర్చున్న సమయమున 10,000 శిష్య బృందముతో ప్రవేశించెను. మహర్షి రాకను గమనించి ధర్మజుడు దిగ్గున లేచి పాదములు కడిగి పూజించి నమస్కరించి ధన్యుడనైతిని, ఈనాడు మహాసుదినం, మహర్షుల దర్శనం అని ఆనంద భాష్పములు రాల్పుతూ హస్తములు జోడించుకుని నిల్చెను. ప్రక్కనే సోదరులు ద్రౌపదిని నమస్కరించుచూ తలలు వంచుకుని వినయ విధేయులై ఉండ దూర్వాసుడు మార్గాయాస బడలికచే కొంత అలసినట్లు విసుగుతో, ధర్మజా, మేము స్నాన సంధ్యాదులాచరించుకుని వత్తుము. 10,000 శిష్యులతో పాటు నాకు భోజనమును సిద్ధపరచము అని నేరుగా నదీ స్నానమునకు బయలుదేరేది. ఆ మాటలు వినగనే ధర్మజుడు కృంగిపోయెను. గుండెలు జల్లుమనెను. లోనికి వెళ్లి ద్రౌపదితో యోచించి పాత్ర శుభ్రముగా కడిగిపెట్టిన విషయమును తెలుసుకుని ఇక గతి ఏమని పరిపరి విధముల ఆలోచనలో మునిగిరి. అందునా 10,000 మందికి అయ్యో దైవమా, ఈనాడు ఏమి కానున్నదో అని ఎక్కడి వారక్కడా దిగులుగా కూలబడరి. ద్రౌపది గృహలక్ష్మి ఒకటచే వచ్చిన అతిథులకు అన్నముడుట ఆమెకు ఆనందము. అయితే ఇది అకాలము. అడవిలో తక్షణము ఆహారము చిక్కదు గదా. అందువలన ఆమె మరింత యోచనలో మునిగి, వచ్చిన వారా సామాన్యులు కారు, దూర్వాస మహర్షి. అతడి శక్తి సామర్థ్యములు లోకమునకే విదితము. అతను తలంచిన నిమిషములో భస్మము చేయగలడు. ఈనాడు పతులకు ఏమి కీడు జరుగునో అని ఆ ఇల్లాలు లోలోన కృంగి కుమిలిపోయెను. ఏమియును తోచక కడకు ఆపత్కాలమున భగవంతుడు తప్ప రక్షించువారెవ్వరు అని ఆలోచించి కృష్ణుని స్మరించుచూ, గోపాలా, ఈనాడు నా పతులను రక్షించి
ఈ వచ్చిన ఆపదను తీర్చి ఋషులను సంతృప్తిపరచుటకు నీకన్నా దిక్కు వేరొక్కరు లేరు అని కంటనీరు కాలువలై పార ఆర్తితో హరిని పిలువజొచ్చెను. శ్యామసుందరని పరిపరి విధములా ప్రార్థించెను. కడకు తనకెట్టి ఆపద అవమానము కలిగినను సహింతును కాని పతులను రక్షించి నా మాంగల్యమును నిలబెట్టుమని ఘోర దుఃఖముతో భోరున ఏడ్చెను. బయటనున్న పాండవులు ఆ రోదనను విని మరింత బాధకు గురి అయి కుమిలిపోవుచూ వారు కూడాను కృష్ణుని తలంచుచూ, నందనందన, ఇన్ని ఆపదలను తప్పించితివి. ఇంతకాలము కంటికి రెప్పవలే కారడవులందు కూడాను కరుణ వీడక కాపాడితివి. ఈనాడు మాత్రము మమ్మల్నిట్టి ఇక్కట్లకు గురిచేతువా? మా పాపములెన్నియున్నను మమ్మల్ని క్షమించి మహర్షికి వారి శిష్య బృందమునకు సంతుష్టి కలిగించము అని ప్రార్థించిరి. పాండవుల ప్రార్థన, ద్రౌపది ఆర్తనాదము మధురలోని కృష్ణుని మనస్సును కరిగించెను. అక్కడ నుండి గోపాలుని కదిలించెను. ఇంతలో ఏదో నడక శబ్దము వినిపించెను. స్నానాదులు పూర్తి చేసుకుని దూర్వాస శిష్య బృందము వచ్చెనేమో అని పాండవులు నిలువునా నీరై తలలు పైకెత్తి చూడగా శ్యామసుందరుడు చిరునవ్వులొలుకుచూ పీతాంబరమును నేల ఈడ్చుచూ మందహాసముతో పర్ణశాల ప్రవేశించుచుండా పాండవులు చూచి కృష్ణా కృష్ణా అని అరచరి. ఆ శబ్దమును వినిన ద్రౌపది విషయము తెలియక కంగారుతో వెలుపలికి వచ్చి చూడగా గోపాలుడు కనిపించెను. ఆమెకు ఆశ్చర్యముతో ఆనందమును ఒక నిమిషము ఏమీయూ తెలియక మైమరచి కడకు ఇది గోపాలుని భక్తరక్షణ బాధ్యత అని తలంచి పరుగిడిపోయి పాదములపై పడి కంటినీరు కాలువలై పార పాదములను కడిగి మాంగల్యమును నిలబెట్టి మహర్షులను సంతృప్తిపరచుమని ప్రార్థించెను. ఆమె మాటలు ఏమాత్రము వినిపించుకొనక నడన సూత్రధారి ఆకలి వేయువాని వలె నటించుచూ, చెల్లి ద్రౌపది, ఏమిటి ఈ ఏడ్పు? మొదలు నా ఆకలి తీర్చిన తర్వాత నీ ఇష్టమేమియో కోరుకొనుము, తక్షణము నాకింత అన్నము పెట్టుము అని దోసిలి చాచిన కృష్ణుని చూచి ద్రౌపది, కృష్ణ, ఇదియా పరీక్షా సమయము, ఆలసించక రక్షింపుము అని పైటతో కన్నీరు తుడుచుకొనుచు తన కొంగును చాచి ప్రతిభిక్ష పెట్టుమని ప్రార్థించెను. అందులకు కృష్ణుడు ద్రౌపది తల నిమురుచూ, చెల్లి, ప్రతి చిన్న విషయమునకు ఆడవారు కంటినీరు పెట్టుట పరిపాటి. కంటినీరన్నా ఆడవారికి అతి ప్రీతి. కంటినీటితో కడుపు నిండదు, కార్యము జరగదు. అయినను ఈనాడు నీ ఏడ్పుకు కారణమేమయో తెలుపుము, విని ఆనందింతును అని వెగటుగా మాట్లాడిన కృష్ణుని చూచి ద్రౌపది, గోపాల, నీవు నేడు రెండవ భిక్షకుడవు. నీకు భోజనమిడకున్ననూ నీవు ఆగ్రహించి శపించవు. కాని మరొక భిక్షకుడు 10,000 మంది శిష్య బృందముతో వచ్చి ఆకలి ఆకలి అని మమ్ముల నారగించుచున్నాడు. అతని క్రోధాగ్నికి భస్మము కాక చూడుము. ఈ అరణ్యమున నాకు ఒక్క ధాన్యపు గింజ కూడాను చిక్కదు. అట్టి నేను వేళగాని వేళలో ఇంతమంది అతిథులకు ఎట్లు ఆకలి తీర్తును అని విషయము విపులముగా తెలిపెను. అంత గోపాలుడు ఫక్కున నవ్వి, ద్రౌపది, ఏదీ 10,000 మంది అతిథులంటివి గదా, ఒక్కరైనను నా కంటికి కనిపించడలేదే? నీ మాటలు చూడా నాకు నవ్వు వచ్చుచున్నది. చంకలోని బిడ్డను వదిలి చావిడిలోని వారికి సతమతమగుచున్నావే. ముందు నా ఆకలి తీర్చు, తరువాత ఎక్కడో ఉన్నవారు సంగతి చూచుకొనవచ్చునని పట్టుబట్టి నిజముగా ఆకలి వలె నటించెను. ద్రౌపది గ్రహించి, స్వామి, వండిన పదార్థము అందరికీ వడ్డించి నేను కూడాను ఆరగించి సూర్యదత్తమైన పాత్రను పరిశుద్ధముగా కడిగి పెట్టిదని, నేనిక నీ ఆకలి ఎట్లు తీర్తును? ఎవరిని ఆశ్రయింతును? నీవు తప్ప ఈ పాంచాలికి గాని పాండవులకు గాని వేరు దిక్కు లేరు కదా. ఇన్ని తెలిసిన నీవే మమ్ములనిట్లు ఎట్టించిన పరుల సంగతి చెప్పతరమా అని మరీ కంటిధారలు కార్చెను. గోపాలుడు పరీక్షమాని, ద్రౌపది, ఏదీ నీవు ప్రొద్దున వండిన పాత్ర ఇటు తెమ్ము, అందులో ఏ కొంత పదార్థము చిక్కినను నేను తృప్తిపడదును అని కోరెను. అంతా ద్రౌపది లోనికి వెళ్లి శుభ్రముగా కడిగిపెట్టిన పాత్రను తెచ్చి గోపాలుని చేతిలో పెట్టెను. గోపాలుడు ఆ పాత్రను బాగుగా పరీక్షించి చూచి పాత్ర కంఠమున ఆకు చిన్న ముక్క కరచుకొని ఉండుట చూచి, ద్రౌపది, నీవీనాడు ఆకుకూర చేసితవా ఏమి అని ప్రశ్నించెను. ఇంతలో ద్రౌపది, ఏమి, నేను తోమిన పాత్రలో ఆకు కనిపించెనా? ఇది నీ మాయ తప్ప వేరు కాదు. నేనే పని చేసినను పరిశుద్ధముగా చేతును అని ద్రౌపది అనగా, కృష్ణుడు నవ్వుచూ, చూడు, ఈ పాత్రలో ఆకు ఒకటి చిక్కినది. ఇది నా ఆకలే కాక చరాచర ప్రపంచమును తృప్తిపెట్టగలదు అని పలుకుచూ ఆ ఆకును తన వ్రెల్లితో తీసి నాలుకపై ఇడుకొని, ఆహా, ఆకలి తీరినది అని త్రేపెను. ఇంతలో నదీ స్నానము చేయించిన దుర్వాసునకును అతని 10,000 మంది శిష్యులకును పొట్టలు నిండి
కదలలేని స్థితి ఏర్పడి, దీనికి పూర్వము ఆకలిచే తప్పించుచున్న బాధ తీరి తృప్తి ఆనందము కలుగగా వారిలో వారు ఒకరినొకరు సైగలు చేసుకుని, అబ్బా మన పొట్టలు నిండినవి, ఒక మెతుకు పోవుటకు కూడాను స్థలము లేదు. ఈ సమయమున ధర్మజుని కడకు వెళ్లినా అతను అన్ని రకముల పదార్థములు సిద్ధపరచి ఉండను. తినకున్నా ధర్మజుడు ఒప్పుకోడు. అతను తృప్తి కొరకై తినుటకు పొట్టలో స్థలము లేదు, ఏమి చేయుట అని యోచించుకొనుచు కడకు అంబరీషుని శాపము వారలకు జ్ఞాపకము వచ్చి దూర్వాసునితో హెచ్చరించిరి. అందులకు దూర్వాసుడు కూడాను వారి సలహాలను అనుసరించి ధర్మజుని అక్కడి నుండియే ఆశీర్వదించి ఎవ్వరికీ చెప్పక కాలికి బుద్ధి చెప్పి అరణ్యమున మరొక మార్గమున పట్టిపోవుచుండరి. ఇంతలో గోపాలుడు భీముని పిలిచి స్నానమునకు పోయిన దూర్వాసుని వారి శిష్యులను భోజనమునకు తోడ్కొని రమ్మని చెప్పెను. అంత భీముడు ఒక్క అడుగున నదీ తీరమునకు వెళ్లగా అతనిని చూచి శిష్యులు పారిపోవజూచిరి. వారిని వెంటాడు దూర్వాసుని చెంతకు భీముడు వెళ్లి, స్వామి, తమ కొరకు భోజనము సిద్ధముగానున్నది, తప్పక రావలను, అన్నగారి ఆజ్ఞ అని ప్రార్థించెను. అందులకు దూర్వాసుడు, భీమా, మా చేత కాదు, మేము ఒక్క మెతుక్కూడను తినలేని స్థితిలో ఉన్నాము, మమ్ములను వదలము, మీకు సర్వ శుభములు కలుగును. మీరు సమస్త భూమండలమును ఏకఛత్రాధిపతులుగా ఏలుచుండా నేనొక పరి వచ్చి మీ ఆతిథ్యమును ఆరగింతును. మీ నాశనమును ఆశించి ఎవరు పాపబుద్ధితో మీ కడకంపిరో వారు సర్వనాశనమును కాగలరు అని ఆశీర్వదించి ప్రసన్న వదనులై పోయిరి. సుచితివా పరీక్షిత్, మీ తాతల యొక్క భక్తి ప్రపత్తులు, కృష్ణుని అనుగ్రహ ప్రభావములు వారికి వారే సాటిగాని మరొకరు దీటురారు, అట్టివారు లోకమున లేరు అని పాండవుల శక్తి సామర్థ్యములను, కృష్ణ పరమాత్మ అనుగ్రహ ప్రసాదములను వ్యాసుడు అత్యంత ఆనందముతో పరీక్షిత్తునకు తెలుపుచుండా పరీక్షిత్ కూడాను మైమరచి ఆలకించుచు ఒకానొక సమయమున ఆశ్చర్య ఆవేదనలో మునుగుచూ తన తాతల బాధలను స్మరించినప్పుడెల్లా వళ్ళు గగుర్పాటు కలిగి విచారించుచు కంటి ధారలు కార్చుచుండెను.